ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలునైతే ఇంటికైతే వస్తాడు. రాగానే ఇక మీనా, ఏమండి చూడండి, ఈ లక్షలు మింగేసినాడు, మీరంట దొంగతనంగా వాళ్ళకి లెటర్లు పంపించి బెదిరిస్తున్నారని అంటున్నాడు. మీ మీద ఎన్ని నిందలు వేస్తున్నారో అని వెనకాలనే ఇక ప్రభావతి, ఆపవే నువ్వు, ఏంటి నువ్వు కూడా వాడితో కలిసి నా కొడుకుని అన్ని మాటలు అంటున్నావు అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న బాలు అయితే, చూడు లక్షావతి, వీడు మీనా చెప్పినట్టు నన్ను అన్నాడా, ఏ లక్షలు మింగేసినాడా అన్నావా అని వెనకాలనే ఇక మనోజు, అమ్మో వీడిని చూస్తుంటే నిజంగానే చాలా ఆవేశంగా ఉన్నాడు, వీడు నన్ను కొట్టినా కొడతాడు, వెంటనే నా బాడీ గార్డ్ని పిలవాలి అని చెప్పేసి మనోజ్, ఏయ్ ఆగు నువ్వు, నేను నా బాడీ గార్డ్ వచ్చినాకే మాట్లాడతాను, బాడీ గార్డ్ అని వెనకాలనే బాస్ అంటూ లోపలికి వస్తాడు. రాగాలనే ఇక బాలు, ఏంట్రా నువ్వు నాతో గెలవలేవని వీడిని తెచ్చుకున్నావా అని వెనకాలనే ఇక రోహిణి, ఏంటి బాలు బెదిరిస్తున్నావా ఏంటి? చూడు పార్లరమ్మా, నేనెందుకు బెదిరిస్తాను, నేను లేనప్పుడు అడ్డమైన కూతలు కూసి నన్ను ఇంటికి పిలిపించి ఇప్పుడు వీడి బాడీగార్డ్ని పిలిపిస్తే ఏమనుకోవాలి అని వెనకాలనే అక్కడే ఉన్న శృతి ఇక రవి, చూడు మనోజ్, అయినా ఎందుకు ఇంత పెద్ద ఇష్యూని చేస్తున్నావు? ఒకవేళ వాడు నిజంగానే నీకు లెటర్లు పంపించాడు అంటే నువ్వేమనుకోవాలి? నీ తప్పేమీ లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నట్టు లెటర్లు వస్తే మీరు దానికి బెదిరిపోతున్నారు అంటే ఖచ్చితంగా మీరేదో పెద్ద తప్పే చేశారు, అందుకే మీరు ఇంత భయపడుతున్నారు అని శృతి అంటుంది. ఇక సత్యమేమో అలా చూస్తూ ఉంటే ఇక ప్రభావతి, నువ్వు ఊరుకో అమ్మా, నా కొడుకు ఏ తప్పు చేస్తాడు? రోహిణి వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి లక్షలు తీసుకొచ్చి వీడితో బిజినెస్ పెట్టించింది కదా, అదే వీడికి కుళ్ళు, చూసి తట్టుకోలేక వీడి పెళ్ళం కలిసి ఇలా నాటకాలు ఆడుతున్నారు. వీడికి ఎప్పుడూ వీడి మీద కుళ్ళే, ఏదో ఒకటి చేయకుండా వీడు ఉండలేడు అని వెనకాలే ఇక బాలు, అవును మరి, వీళ్ళలాగా లక్షలు మింగకుండా నేను ఉండలేను కదా, వీళ్ళ గుడి ముందు అడుక్కు తింటా నేను ఉండలేను కదా అని వెనకాలనే ఇక మనస్, ఆపరా నువ్వు, ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తూ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టడమే నీకు, ఎందుకురా దొంగ లెటర్లు రాసి ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నావు అని వెనకాలనే ఇక మనసు. అలా అనేసరికి బాలు, ఏంట్రా ఏం కూసావురా, నాది దొంగ బ్రతక అని బాలు కొట్టబోవడానికి వెళ్ళబోయేసరికి మనోజ్, బాడీగార్డ్ ఏం చూస్తున్నావు, వాడిని కొట్టు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా బాలుని అడ్డుకుంటాడు బాడీగార్డ్. ఇక బాలు వాడిని ఒక్కసారిగా కడుపులో ఒక్క దెబ్బ కొడతాడు. ఇక కొట్టేసరికి వాడు కాస్త మనోజ్ మీద పడిగి అక్కడే కింద పడిపోతారు. అది చూసి రోహిణి షాక్ అయిపోతుంది. ఇక శృతి అలాగే రవి కూడా షాక్ అయిపోతారు. ఇక శృతి, పాపం మనోజ్ బాడీగార్డ్ని పెట్టుకున్నా బాడీగార్డ్ కూడా బాలు ముందు సరిపోలేదు, సూపర్ బాలు, నీది జిమ్ బాడీనా ఏంటి అని అంటుంది. అవును అవును డబ్బులమ్మా అని అంటాడు. ఇక మీనా, ఇవ్వండి అని వెనకాలనే, ఆగు మీనా, లేకపోతే వీడు ఇష్టం వచ్చినట్టు కూతురు కూస్తాడా, ఎవడో మాటలు పట్టుకొని నన్నే అన్ని మాటలు అంటాడా, అయినా వీడిని ఏదైనా అనాలన్నా వీడిని బెదిరించాలన్నా నేను నిమిషంలో చేయగలను, అడ్డమైనవన్నీ నేనెందుకు చేస్తాను అని వెనకాలనే ఇక సత్యం, వాడు చెప్పింది కూడా నిజమే, చూడు ప్రభా, బాలుకి కోపం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం, ఆ విషయం ఇంట్లో అందరికీ బాగా తెలుసు, ఇలాంటి పని వాడు చేశాడంటే నువ్వెలా నమ్ముతున్నావు అని వెనకాలనే ఇక మనోజ్, లేదు నాన్న, వీడే చేశాడు, చూసారా అడుగుతుంటే మమ్మల్ని కొడుతున్నాడు, ఖచ్చితంగా వీడే చేశాడు, నోరు బియ్యరా, ఎవడో స్వామీజీ చెప్పాడని గుడి ముందు అడుక్కు తిన్నావు, ఆ రోజు మీనా నిన్ను చూసింది కాబట్టి నేను ఇంటికి తీసుకొచ్చావు, లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేది, ఎవరో అమ్మాయి మాయ మాటలు చెప్తే 40 లక్షలు ఆ అమ్మాయికి ఇచ్చావు, నువ్వారా చెప్తున్నావు, వీడినెవడో బురుడి కొట్టించి కావాలని ఇదంతా చేస్తున్నాడు, ఒరేయ్ అదంతా నిజమా అబద్ధమని చెప్పగలవా చెప్పు, చెప్తాను, చూడు, నిజంగానే నువ్వు మనోజ్ని బెదిరిస్తున్నావని ఒప్పుకొని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుంటుంది, ఏంటి లక్షావతి, ఇది అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఇంటి నుంచి పంపించాలని చూస్తున్నావా, సరే ఇప్పుడు చెప్తాను విను, ఇదంతా ఎవరు చేశారో వాణ్ణి రాత్రిలోగా పట్టుకొని ఇంటికి తీసుకొస్తా, అలాగే వీడు ఇంకొకసారి ఇలాంటి తప్పుడు కూతలు కూయకుండా చేస్తాను అని చెప్పేసి బాలు ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా, ఏవండి ఏవండి అని అంటూ ఉంటే, మీనా నువ్వే కంగారు పడద్దు, వాడు ఏ గుళ్ళో ఉన్నాడో చెప్పాడుగా, ఆ గుడికే వెళ్ళి వాడిని చిత్త కొట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను, ఏవండి ఇదంతా అవసరమా, అవసరమే మీనా, మన మీద నిందలు వేస్తే మనం పడాలా ఏంటి, ఈరోజు నిజమేంటో తేలిపోవాలి అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే, బాబోయ్ బాలు కనుక ఇప్పుడు దినేష్ని పట్టుకుంటే నేను అడ్డంగా దొరికిపోయినట్టేగా అని చెప్పేసి రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాలు అయితే గుడి దగ్గరికి వస్తాడు. ఇక గుడి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే, బాలు నువ్వేంటి గుడికి వచ్చావు, నిన్నెప్పుడు నేను గుళ్ళో చూడలేదే, ఏం చేస్తాను సార్, పెళ్లి చేసుకున్నాక ఇలాంటివన్నీ తప్పవు కదా అని అనగానే, ఏంటి బాలు జోకులు వేస్తున్నావేంటి ఉదయాన్నే, జోకులు కాదు సార్, నేను ఒక విషయం కోసం ఇక్కడికి వచ్చాను, దేనికోసం, ఈ గుళ్ళో ఉదయం ఈ గట్టు మీద కూర్చొని ఎవరైనా స్వామీజీ
మంత్రాలు పూజలు చేస్తున్నట్టు చూసారా మీరు? "ఆ, ఉదయం మేము చూసాం. కానీ ఎప్పుడు వాడిని మేము చూడలా. ఈరోజే చూశాను." "అవునా? ఈ గుడిలో సీసీ కెమెరా ఉందా?" "ఉంది బాలు." "అయితే సీసీ కెమెరా చూస్తే వాడెవడో తెలుస్తుంది" అని చెప్పేసి బాలు అయితే ఇక గుడిలో ఉన్న సీసీ కెమెరాలు వీడియో దగ్గరికి వెళ్తాడు. ఇక వాళ్ళు వీడియోలు ఓపెన్ చేసి చూపించగానే అక్కడ కూర్చున్న దినేష్ అయితే ఆ గెటప్లో కూర్చుంటాడు. అలాగే వెళ్ళేటప్పుడు ఆ గెటప్ని తీసేసి వెళ్తూ ఉంటాడు. అది చూసిన బాలు, "ఒరేయ్ దొంగ విధవా, నువ్వరా? నువ్వు నా చేతిలో అయిపోయావురా. ఈరోజు నిన్ను పట్టుకుంటాన్రా" అని చెప్పేసి బాలు ఇక మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలోకి అప్పుడే తన క్యాబ్ ఎవరో బుక్ చేసినట్టు బాలుకి మెసేజ్ వస్తుంది. ఎవరో క్యాబ్ బుక్ చేసుకున్నారే, సరే వాళ్ళని డ్రాప్ చేసి అప్పుడు వీడి సంగతి ఏంటో చూస్తాను, దొరికాడుగా ఎలాగో అని చెప్పేసి బాలు అయితే క్యాబ్ బుక్ చేసిన అడ్రస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ విద్య ఉంటుంది. "హాయ్ బాలు, నువ్వా?" అని అనగానే, "నేనే విద్య. అయినా నువ్వేంటి నా క్యాబ్ బుక్ చేసావు?" "సారీ బాలు, నువ్వని తెలియక బుక్ చేశాను. పర్వాలేదులే, ఎక్కు" అని అంటాడు. ఇక విద్య కారెక్కి, ఈరోజు రోహిణి చెప్పినట్టు ఎలా అయినా సరే బాలు దగ్గర నుంచి వీడియోని సంపాదించాలి. అందుకే కదా వీడియో నేను ఈ కార్ని బుక్ చేసింది అని చెప్పేసి విద్య మనసులో అనుకుంటుంది. ఇక వెళ్తున్న బాలు అయితే, "ఏంటి ఎప్పుడు లేంది ఒక్కదానివే వెళ్తున్నావేంటి? ఎప్పుడు చూసినా పార్లరమ్మని వెంటేసుకొని వెళ్తూ ఉంటావు కదా విద్యావతి" అని అనగానే, "ఏం లేదు బాలు, చిన్న పనుండి నేను బయటికి రావాల్సి వచ్చింది." "అవును, నువ్వు ఎప్పుడు ఖాళీగానే ఉంటావా? ఏమీ చేయవా?" "చేస్తాను బాలు, నేను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను." "అవునా? నువ్వు మా పార్లరమ్మ చిన్నప్పటి నుంచి స్నేహితులని చెప్పే విన్నాను." "అవును బాలు." "అదేంటి? మా పార్లరమ్మ మలేషియాలో చదువుకుంది అని విన్నాను. అక్కడే పెరిగింది అని చెప్పారు. మరి నువ్వేమో ఇండియాలో. మరి మీ ఇద్దరు ఎలా చిన్నప్పటి నుంచి స్నేహితులు?" ఈ బాలుగాడి దగ్గర నుంచి వీడియో తెచ్చుకుందాం అనుకుంటే ఈ బాలు నన్నే నిజాలు కక్కించేలా ఉన్నాడే అని చెప్పేసి, "అంటే బాలు, అది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. మా నాన్న వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్స్. మలేషియాలో మేము ఉన్నప్పుడు ఒకసారి పరిచయం అయింది. అలా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది." "అబ్బో, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్ అంటారు ఇదేనా?" "అవునవును" అని వెనకాలనే ఇక బాలు ఏమో మాట్లాడుతూ ఉంటే, "బాలు, నువ్వు చాలా తెలివిగా ఉంటావు. చాలా బాగా మాట్లాడతావు. రాజకీయాల్లో ట్రై చేయొచ్చు కదా." "చూడు విద్యావతి, నేను ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాను. అసలే నా నోరుకి అదుపుండదు. నిజం అయితే ఎక్కడైనా మాగేస్తాను. అలాంటి వాటికి పనికిరాళ్ళే" అని వెనకాలనే, "కరెక్ట్‌గా చెప్పావు బాలు" అని చెప్పేసి ఇక ఫోన్ చూసి, "అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అర్జెంటుగా నేను కాల్ చేయాలి." "ఏంటి విద్యావతి, ఇలాంటి రోజుల్లో ఫోన్‌కి ఛార్జింగ్ లేకుండా బయటికి రావడం ఎంత పెద్ద నిషేధమో తెలుసా?" "ఏంటి బాలు నువ్వు అంటుంది?" "అవును, ఫోన్‌తోనే అన్నీ జరిగిపోతున్నాయి కదా." "సరే బాలు, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా?" "ఇస్తానులే విద్యావతి, ఇదిగో ఫోన్" అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే ఫోన్లో వీడియోని సెండ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటే, "ఏంటి పార్లరమ్మ, ఏంటి విద్యావతి, అంతసేపు ఫోన్ చూస్తున్నావేంటి? అంటే నెంబర్ గుర్తు రావట్లేదు. ఈ మధ్య ఫోన్లు వచ్చాయి కదా." "అవునవును" అని అంటూ ఉంటే ఇంతలోకి విద్య వీడియోని చూస్తుంది. ఇక వెంటనే సెండ్ చేసే లోపల మీనా ఫోన్ చేస్తుంది. ఇక ఒక్కసారిగా మీనా ఫోన్ చేయడంతో టెన్షన్ పడుతూ ఉంటే బాలు, "విద్యావతి, అది మీనానే కదా ఫోన్ చేసింది." "అవును బాలు, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు?" "మీనా ఫోన్కి అలాంటి రింగ్ టోన్ పెట్టానులే, ఇటివ్వు" అని చెప్పేసి అంటాడు. "హలో మీనా, ఏంటి ఫోన్ చేసావు?" "అది కదండి, కోపంగా ఆవేశంగా వెళ్ళారు. ఏం జరిగిందని?" "ఏం లేదులే మీనా, ఆ లెటర్లో రాసిన వాడిని నేను పట్టుకున్నాను. వాడెవడో నాకు తెలిసిపోయింది." "అవునండి, ఎవరు వాడు?" "అది ఇంటికొచ్చాక నేను చెప్తాలే మీనా. అయినా నువ్వెందుకు ఫోన్ చేసావు?" "ఏం లేదండి, మీరు అసలే కోపంగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు. అందుకే మీకోసం మావయ్య గారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీ చేశాను. ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. మీనా, నేనంటే నీకెంత ఇష్టమో. వచ్చేస్తాను మీనా, త్వరగా వచ్చేసి నువ్వు వండిన చికెన్ కూర తినేస్తాను, సరేనా?" "అది కాదండి, మీరు ఆవేశంగా వెళ్తే నాకెంత భయమేసిందో తెలుసా? మీనా, నాకు తెలుసు కదా, నిన్ను గాని ఒక్క మాట అంటే నేను ఎవ్వరిని ఊరుకోను. అందుకే ఇలా చేశాను" అని మీనాతో ఇక ప్రేమగా మాట్లాడుతూనే ఉంటాడు. ఇది చూసిన విద్య, అమ్మ బాబోయ్, ఈ బాలు చూడటానికి చాలా హాట్‌గా కనిపిస్తాడు. కానీ భార్య ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక బాలుని, "నా స్టాప్ వచ్చింది, ఆపు బాలు" అని చెప్పేసి దిగిపోతుంది. ఇక బాలు దిగిన వెంటనే, "మీనా, నా కారులో ఈరోజు ఎవరెక్కారో తెలుసా?" "ఎవరండి?" "కృష్ణవేణి అక్క." "కాదు కాదు, నీకు పాలరమ్మకి బాగా తెలిసిన ఆవిడ." "ఎవరండి?" "విద్యనా?" "అవును, విద్యావతినే. ఇదిగో ఇప్పుడే డ్రాప్ చేశాను" అని చెప్పేసి అంటాడు. ఇక విద్య కారు దిగిన వెంటనే బాలు వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే విద్య రోహిణికి కాల్ చేస్తుంది. ఇక రోహిణి, "విద్య, నేను వేసిన ప్లాన్ ఏమైంది? వర్కౌట్ అయింది. బాలు కారు ఎక్కాను." "అవునా? మరి ఆ వీడియోని తీసుకున్నావా?" "ఏంటి తీసుకునేది? ఆ బాలు వీడియో తీసుకొని వీడియో చూసేలోపే ఫోన్ లాక్కున్నాడు.
తెలిసిపోయిందా ఏంటి? కాదు, మీనా ఫోన్ చేసింది. మీనా ఫోన్ చేసిందా? అవును. ఆ బాలు ఏదో హాట్‌గా ఉన్నాడు. ఇద్దరు మధ్య ప్రేమ ఉండదు అనుకున్నాను. కానీ బాలుకి భార్య అంటే ఎంత ప్రేమో. అసలు వాళ్ళిద్దరి మధ్య మాటలను చూసి నాకు ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలనిపించిందే అని అనగానే, ఏంటిప్పుడు వాళ్ళకి పెద్ద అవార్డైనా ఇస్తావా ఏంటి? నేను నీకేం చెప్పాను, ఏం చేస్తున్నావు? అది కాదు రోహిణి. బాలు మీనాను చూసి అలా నాకు చెప్పాలనిపించింది. నిన్ను మనోజ్ని చూసినప్పుడు పెళ్లి చేసుకోకూడదురా బాబు అనుకునేదాన్ని. కానీ ఫస్ట్ టైం వాళ్ళిద్దరి మాటలు విన్నాక పెళ్లి చేసుకోవాలనిపించింది రోహిణి. ఏయ్, ఇప్పుడు వాళ్ళ గురించి పొగట్టడానికి నేను నీకు ఫోన్ చేయలేదు. సరే ఉంటాను. ఏ రోహిణి, నీతో ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? బాలుకి ఆ ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరో తెలిసిపోయింది. అంటే ఆ దినేష్ గాడే అన్న విషయం బాలుకి తెలిసిపోయింది. ఏంటి నువ్వంటుంది? అవును. ఆ ఇన్ఫర్మేషన్ గురించి బాలు మీనాతో చెప్తానని అన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు ఇంటికొచ్చి బాలు ఆ విషయం చెప్తాడు. ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా దొరికిపోతావు. నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక రోహిణి, ఏంటో నా లైఫ్ అంతా ఈ టెన్షన్స్తోనే నిండిపోతుంది. ఇప్పుడు ఆ దినేష్ గడ్ గురించి నిజం తెలిస్తే అందరికీ నా మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడా, ఈ గంట నుంచి నేను ఎలా బయటపడతాను అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే బాలు ఇంటికొస్తాడు. ఇక రాగానే సత్యం, బాలు అని వెనగాలనే, ఒక్క నిమిషం నాన్న. లక్షవతి, ఒరే లక్షలు మింగేసినాడా? పాలరమ్మ, డబ్బులమ్మ లేచిపోయినాడా? మీనా, అందరూ రండి అని అందరినీ పిలుస్తాడు. ఇక ప్రభావతి, ఏంటి నిజం ఒప్పుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? ఆ విషయం చెప్పడానికైనా పిలిచావు? అయ్యో లక్షవతి, నేను నువ్వు జోకులేస్తే నన్ను నవ్వే పరిస్థితిలో లేను. చూసారండి వాడు ఎలా మాట్లాడుతున్నాడో? ప్రభా, వాడు ఏం చెప్తున్నాడో వినకుండా నువ్వు ఇలా మాట్లాడితే అలాగే మాట్లాడతాడు. సరే చెప్పు ఏంటి అని వెనకాలనే, చూడు, ఈ లక్షలు మింగేసినోడిని గుడి ముందు అడుగు తినేవాడికి దొంగతనంగా లెటర్లు రాసింది నేను కాదు, ఇదిగో వీడు అని చెప్పేసి దినేష్ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మనోజ్, వీడా అని వెనకాలనే, వీడే. అయినా వీడెందుకు మాకు లెటర్ రాస్తాడు? ఈ వీడు ఒకసారి ఆడపిల్లల గురించి నా కారులో తప్పుగా వాగాడు. అప్పుడే వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత ఒక పెద్దావిడ్ని బండితో గుద్దేశాడు. అప్పుడు పట్టుకొని పోలీసులకే అప్పగించాను. ఆ కోపంతోనే వీడు నా మీద ఇలా నింద వేసుంటాడు. అయినా ఒకవేళ నీతో గొడవైతే నిన్ను ఇలా చేయడంలో కరెక్టే. కానీ రోహిణి మనోజ్తో వాడికి ఏం గొడవ లేదు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా లెటర్లు రాశాడు అని శృతి అంటుంది. ఒక్కసారిగా రోహిణి టెన్షన్ పడుతూ ఉంటే ఇక బాలు, అంటే వాడికి ఈ పాలరమ్మకి వీడికి కూడా ఏదో గొడవ ఉంటుంది. అందుకే వాడు రివెంజ్ తీర్చుకొనే వీళ్ళని అడ్డు పెట్టుకొని ఉంటాడు అని వెనకాలనే మనోజ్, లేదు లేదు, వాడెవడో కూడా నాకు తెలీదు అని వెనకాలనే రోహిణి కూడా, అవును నాకు కూడా తెలీదు. పాలరమ్మ, వీడు నీకు తెలియకపోవడం ఏంటి? వీడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి చూశానే అని బాలు అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి అలా కోపంగా చూస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే